గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. బక్కపలచగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగినా, మొటిమలు, అవాంఛనీయ రోమాల వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, నెలసరి సరిగ్గా రాకపోయినా ఇవన్నీ సహజమే అనుకోవటం కొన్నిసార్లు సరికాదు. పీసీఓడికి ప్రధాన కారణాలేంటి? పీసీఓడి సంతానలేమికి దారితీస్తుందా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233107229 అండ్ 730. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, యాక్చువల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. సో ఫీమేల్ ప్రాబ్లంలు వస్తాయి, మనకు ఓవరీస్కి ప్రాబ్లమ్స్ వస్తే కనుక మనకి ఈ పీసీఓడి కింద కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా ప్యూబర్టీ అటైన్ అవుతున్న 10 to 12 years మధ్యలో ప్యూబర్టీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫీమేల్స్లో అయితే. బట్ కొంతమందికి ఏంటంటే డిలేడ్ ప్యూబర్టీ కానీ, లేకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, ఆ విధంగా ఎర్లీ పీరియడ్స్ రావడం కానీ పీసీఓడిలో మేజర్గా మనం సమస్య గమనిస్తూ ఉంటాం. అంటే హార్మోనల్ చేంజెస్ అంటాం. హార్మోనల్ చేంజెస్ మనకు అవుట్ ఆఫ్ 10 కేసెస్లో 6 to 7 కేసెస్ డ్యూ టు పీసీఓడి వల్లనే వస్తున్నాయండి. సో రావడానికి గల కారణాలు కనుక తీసుకుంటే మేజర్గా సో మదర్ కానీ ఏమైనా పీసీఓడి ఉన్నా, పేరెంటల్ హిస్టరీ ఉన్నా, లేకుంటే ఫాదర్కి కానీ డయాబెటీస్ ఏమైనా ఉన్నా, సో ఫిమేల్ చైల్డ్కి కంపల్సరీ పీసీఓడి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అంటే పీసీఓడి వల్ల వెయిట్ పుట్టాన్ అవుతారు. వెయిట్ పుట్టాన్ ఆల్రెడీ బరువు ఉన్న వాళ్ళు, అధిక బరువు ఉన్న వాళ్ళకి పీసీఓడి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ గమనిస్తుంటాం. సెడెంటరీ యాక్టివిటీతో పాటు ఫిజికల్ ఇన్యాక్టివిటీతో పాటు మనకి మెంటల్ స్ట్రెస్ కనుక యాడ్ అవుతే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం మనం ఎక్కువ గమనిస్తూ ఉంటామండి. సో నెవరీస్ రావడానికి రీజన్ అదే, మన డైటరీ ఆస్పెక్ట్ పరంగా తీసుకుంటే హై కార్బ్స్ డైట్ తీసుకుంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్ట్రెస్ అండ్ హెరిడిటరీ మేజర్ కన్సర్న్ మనం తీసుకునే అవకాశాలు మనం గమనిస్తామండి. సో మెచ్యూరిటీ నార్మల్గా అయినా కూడా మనకి 1 yearలో కానీ అప్ టు 1 year వరకు మనకి పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్, దట్ ఈస్ కామన్. ఎందుకంటే బాడీ అనేది అప్పుడే కష్టం అవుతుంటుంది హార్మోన్ ప్రొడక్షన్కి. బట్ ఇది క్రాస్ 1 year తర్వాత కూడా అదే విధంగా ఇర్రెగ్యులర్ వస్తుందంటే కనుక దాంట్లో మనం ముఖ్యంగా కన్సిడర్ చేసే ప్రాబ్లం మనం పీసీఓడి అంటుంటాం. దట్ ఒక నార్మల్ పీరియడ్ కనుక తీసుకుంటే మనం 28 to 30 days ఉంటుంది. సో వీరిలో ఏదర్ 35 daysకి కానీ, 40 days కానీ, 50 daysకి రావడం కానీ, లేకపోతే once in 2 months, once in 3 months, or once in 6 months. సో ఈ విధంగా పోస్ట్ పోనింగ్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొంతమందికి ఏంటి అంటే ఎర్లీ పీరియడ్స్ అంటే once in 15 days కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి స్కాంటీ పీరియడ్స్ కానీ, కొంతమందికి రెగ్యులర్ ఉన్నా కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ పీరియడ్ మనకి 5 to 7 days బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వీళ్ళు మోర్ దెన్ 10 to 15 days అయ్యే అవకాశం ఉంటాయి. సో పీసీఓడి ఎక్స్ప్రెషన్ మనకి ఈ విధంగా 3 to 4 varieties గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి డిస్మెనోరియా ఉండొచ్చు, అంటే పెయిన్ఫుల్ పీరియడ్ ఉంటుంది. కొంతమందికి పెయిన్లెస్ కండిషన్స్ మనం గమనిస్తూ ఉంటాం. సో ఈచ్ పీరియడ్కి ఒకసారి లెఫ్ట్ ఓవరీ పని వర్క్ చేయడం, ఒకసారి రైట్ ఓవరీ పని చేయడం అనేది జరుగుతుంది. సో మామూలుగా ఎప్పుడైతే ఇర్రెగ్యులారిటీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, సో నార్మల్ పీరియడ్లో కనుకైతే ఓవులేషన్ అనేది కామన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళలో ఫాలికల్స్ అనేది మెచ్యూర్ అవ్వకుండా సిస్ట్ రూపంలో మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదర్ లెఫ్ట్ సైడ్ సిస్ట్ అండ్ రైట్ సైడ్ సిస్ట్ ఫార్మేషన్ అయిపోయి ఎవ్రీ పీరియడ్కి ఆ విధంగా మల్టిపుల్గా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కావున దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. సో డిజీజ్ కానీ సిండ్రోమ్ కానీ అనడం కానీ రీజన్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ వాళ్ళకి వచ్చి బాడీకి మనకి డిస్కంఫర్ట్తో పాటు పెథలాజికల్లీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మేల్ హార్మోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సిస్ట్లు కనుక మల్టిపుల్ పెరుగుతున్న కొద్ది ఆ సిస్ట్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా గ్రాడ్యువల్గా హార్మోన్స్ పెరుగుతున్న కొద్ది పింపుల్స్ ఎక్కువ పెరగడం అండ్ బ్లాకిష్ పిగ్మెంటేషన్, టోటల్గా బాడీ కలర్ తగ్గిపోవడం అనేది, హెయిర్ ఫాల్ అవ్వడం. అంటే కామన్గా మనం ఫీమేల్స్ కంటే చూస్తే మేల్స్లోనే బాల్ హెడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ కావడంతో పాటు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. మీసం రావడం, గడ్డం రావడం అనేది, చెస్ట్ హెయిర్ రావడం అనేది గమనిస్తాం. దాన్ని మనం హిర్సుటిజం అంటూ ఉంటాం. సో బరువు పెరగడంతో పాటు పింపుల్స్ రావడంతో పాటు హెయిర్ ఫాలింగ్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. సో డిమాండ్ కనుక ఫర్టిలిటీ పీరియడ్ ఉంటే కనుక దీనికి కాంప్లికేషన్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశాలు ఉంటాయి. సిస్ట్ల ఫార్మేషన్ వల్ల మనకి ఎనోవ్యులేటరీ సైకిల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ జరగకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కానీ, సెకండ్ ఇన్ఫర్టిలిటీ కానీ మ్యాక్సిమం నవడేస్ ఉన్న అందరూ నవడేస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో మనకు పీసీఓడి అనేది కామన్ ఫ్యాక్టర్ గమనిస్తున్నాం. ఓకే అండి, మెయిన్గా పీసీఓడికి సంబంధించి అంటే ఇందులో ఏమైనా టైప్స్ ఏమైనా ఉంటాయా? ఇన్ కేసు ఉంటే వాటి గురించి చెప్పండి. యాక్చువల్గా సిస్ట్లు అంటే మనకు నార్మల్ సిస్ట్లు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ సిస్ట్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటాయి. కొన్ని రకాల డేంజరస్ సిస్ట్ కూడా వెరైటీస్ ఉంటాయి. చాక్లెట్ సిస్ట్ అంటూ ఉంటాం. సో చాక్లెట్ సిస్ట్ ఉంటే కనుక మనకి హిమరేజిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అందులో మనకి బ్లడ్ అనేది ఆ సిస్ట్లో అక్యూములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా వరకు స్లోగా పెరుగుతుంటూ దాని తర్వాత సడన్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే.
ఇట్ మే లీడ్స్ టు ఎమర్జెన్సీ కండిషన్. సో అలాంటి కండిషన్లో కంపల్సరీ ఆ ఓవరీ అంటే సిస్ట్ వరకే కాకుండా సో ఓవరీని కూడా తీసేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇది ఓన్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళనే రావాలని లేదు. సో కొంతమంది 20+ 25+ డ్యూరింగ్ ఫర్టిలిటీ పీరియడ్ కూడా రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని అవకాశం ఉంటుంది. టెఫరెక్టమీ కంప్లీట్గా తీసేయాలి, ఇప్పుడు సిస్ట్ కనుక బర్స్ట్ అయిపోతే కంప్లీట్గా ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్స్ కూడా మనం గమనిస్తుంటాం. వీళ్ళని చాక్లెట్ సిస్ట్ కనుక పెరిగి లేకపోతే హిమరేజిక్ సిస్ట్ కనుక పెరిగితే అది ఏదర్ బయోలేటరల్ లీనియేటర్, ఒక సైడ్ ఉండొచ్చు, 2 sides కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్, దిస్ ఈస్ అ కామన్ సిమ్టమ్స్ ఫర్ చాక్లెట్ సిస్ట్. అండ్ మైల్డ్ పెయిన్ ఉంటే కనుక మన పీసీఓడిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పెయిన్ వస్తే కనుక కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీ స్కాన్ తీయించుకొని దాని ప్రకారం ఫార్వర్డ్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. పెయిన్ అనగానే ఓన్లీ పీసీఓడి వల్లనే కాకుండా చాలా మందికి ఎడినోమయోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ లాంటి కేసెస్ ఉండడం వల్ల కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎడినోమయోసిస్ అంటే గ్లాండ్యులర్ టిష్యూ గ్రోత్ అనేది మనకు విట్రస్ ఎండోమెట్రియం లేయర్లో మనం గమనిస్తుంటాం, వీళ్ళు కూడా పెయిన్ఫుల్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అడినోమయోసిస్ అంటే కనుక ఎక్స్ట్రా టిష్యూ అంటే ఎండోమెట్రియం అనేది అదర్ దెన్ అంటే విట్రస్ లో కాకుండా బయట ప్రదేశంలో ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇట్ మే అటాచ్ టు ఓవరీస్ అటాచ్మెంట్ కానీ బయట ఆర్గాన్స్ అటాచ్మెంట్ అవడం వల్ల సివియర్ గా పెయిన్ఫుల్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఛాలెంజింగ్ కేసెస్ అనేది మనకి అడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ కూడా చూడొచ్చు, అది కూడా మనం రూల్ అవుట్ చేయాలి. ఓకే అండి, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. అఖిల హైదరాబాద్ నుంచి. అఖిల గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. నమస్తే అఖిల గారు, చెప్పండి. మేడం నాకు నీటి పీడకలకు ఆపరేషన్ చేసి 3 months అవుతుంది మేడం. ఓకే, కానీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, కానీ 6 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, కానీ Okay. సంతానం అయితే కలగడం లేదండి. ఓకే. పీరియడ్స్ ఎట్లా వస్తున్నాయి మీకు? రెగ్యులర్ గానే వస్తాయా పీరియడ్స్? ఆ పీరియడ్ ఆపరేషన్ చేయించుకున్న కాడి నుండి అయితే రెగ్యులర్ గానే వస్తుంది మేడం. అంటే 3 ఓకే. months అవుతుంది. సో లాప్రో తప్ప ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఐఏ గానీ ఐవీఎఫ్ ఏమైనా తీసుకున్నారా? అవి సజెస్ట్ చేస్తున్నారు కానీ మేమైతే తీసుకోలేకపోతున్నామండి. ఓకే. మీ వయసు ఎంత అండి? 23 మేడం. ఓకే. సో మ్యారేజ్ ఆల్మోస్ట్ 6 years ఎర్లీగా అయింది మ్యారేజ్, బట్ స్టిల్ ఓకే. సో మనకు చాలా మంది ఏంటి అంటే ఈ ఏజ్ లో అంటే ఐఏ కానీ ఐవీఎఫ్ కానీ సజెస్టబుల్ ఏజ్ అసలుకే కాదండి. సో పీసీఓడి ప్రాబ్లం నవడేస్ కామన్ ఉంది. వీళ్ళు ల్యాప్లో తీసుకుని ఓన్లీ అప్ టు 3 months వరకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, బట్ ఓవ్యులేటివ్ సైకిల్స్ అనేది వీళ్ళు పాసిబుల్ ఉండదు. ఇప్పుడు హోమియో చికిత్స వల్ల మీకు మళ్ళీ వితౌట్ ల్యాప్లో అంటే మళ్ళీ రిక్వైర్మెంట్ లేకుండా ఐఏ ఐవీఎఫ్ లేకుండానే పీరియడ్ రెగ్యులారిటీతో పాటు ఓవ్యులేషన్ కూడా కాపాడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి మీరు తీసుకునే హిస్టరీ ఆఫ్ అంటే సర్జికల్ హిస్టరీతో పాటు మెడికేషన్ ఏం వాటర్ తీసుకొని వస్తే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. సో మీతో పాటు మీ హస్బెండ్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ రిపోర్ట్స్ కూడా ఏమైనా తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, మరి పీసీఓడి గురించి చెప్పారు, మరి పీసీఓఎస్ అంటే ఏంటంటారు? ఓకే. యాక్చువల్గా డిసీజ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిండ్రోమ్ ని మనకు పీసీఓఎస్ అంటూ ఉంటాం. సో బయోలేటర్లో యూనిలేటర్లో ఉన్నా కూడా టోటల్ ఓవరాల్గా అన్ని సిమ్టమ్స్ కానీ వాళ్ళకు ఉంటుంది. ఇందాక చెప్పినట్టు హిర్సుటిజం కానీ అకాంథోసిస్ నెగ్రిగెన్స్ కానీ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్సే కావచ్చు, వెయిట్ పుటాన్ అవ్వడం కానీ ఇవన్నీ సిమ్టమ్స్ కనుక ఉంటుందని మనకు సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కనుక ఉంటే మనం సిండ్రోమ్ అంటాం. యాజ్ యూజువల్ ఇది ఎక్కువ మనకు బయోలేటల్ కనుక ఉంటే కనుక మల్టిపుల్ ఉంటే కనుక ఈ ప్రాబ్లం మనం గమనిస్తుంటాం. సో బోత్ ఆర్ సిమిలర్ బట్ సిండ్రోమ్ ఇన్ ద సెన్స్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా అన్ని సిమ్టమాటికల్ యాడ్ అవ్వడం వల్ల దాన్ని సిండ్రోమ్ అంటాం. ఓకే అండి, ఇన్ కేస్ అంటే పీసీఓడి ఉంటే కనుక అంటే ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి పీసీఓడి ఉన్నప్పుడు అంటే పర్టికులర్గా గ్రేడ్స్ ని బట్టి ఎలాంటి సిమ్టమ్స్ బయటపడతాయి పేషెంట్స్? ఓకే. యాక్చువల్గా మనకు పీసీఓడి అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి, సో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎనోవలేటివ్ సైకిల్స్ ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ డిమాండ్ చేసిన పీరియడ్స్ అయితే రెగ్యులర్గానే ఉన్నాయి కదా, ఎందుకు రావట్లేదు అని స్కాన్ తీస్తే అప్పుడు మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సిస్ట్ ఉండడం అనేది గమనిస్తుంటారు. అంటే ఫాలిక్యులర్ స్టడీ తీస్తే కూడా ఇమ్మెచ్యూర్ ఫాలిక్యుల్స్ ఉండడం అనేది గమనిస్తుంటాం. ఏదర్ 1 side ఉండొచ్చు, 2 sides ఉండొచ్చు, బయోలేటర్ ఉండొచ్చు, యూనిలేటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఇన్నిస్ కొద్దిగా ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక ఈవెన్ ద పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా వాళ్ళకి ఎనోవలేటివ్ సైకిల్స్ వచ్చి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే హెవీ బ్లీడింగ్ అంటే మెనోరేజియా అంటే రెగ్యులర్గా ఉన్న పీరియడ్ 10 days 15 days బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవ్యులేషన్ వీళ్ళలో కూడా జరగదు. అండ్ లాస్ ఆఫ్ బ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎనిమిక్ కండిషన్స్ ఎక్కువ పెరగడంతో పాటు ఆయాసం రావడం, లిథర్జీకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్ సెడెంటరీ యాక్టివిటీకి లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో వన్ మోర్ థింగ్ అంటే రెగ్యులర్ పీరియడ్స్తో పాటు కొంతమంది 3 months ఆఫ్ అమెనోరియా 6 months ఆఫ్ అమెనోరియా ఉంటుంది. వీళ్ళలో మ్యాక్సిమం వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బరువు పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి డయాబెటిక్ మోర్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్, దట్టు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ పెరిగిన కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి వీళ్ళకి డయాబెటిక్ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానితో మనకు
హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ముఖ్యంగా ఓవ్యులేషన్ ఈజ్ ప్రాపర్ గా జరగదు కాబట్టి సంతానలేమి సమస్యకు దారితీసే అవకాశం ఎక్కువ గమనిస్తామంటే ప్రతి ఒక్క పీసీఓడి కేసు 100% సంతానలేమి సమస్యకు దారితీస్తుందంటే కాదండి. అవుట్ ఆఫ్ 100 కేసెస్ లో మనకి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కనుక వెనక్కి చూస్తే 60% ఆఫ్ కేసెస్ వీటి మనకి పీసీఓడి కింద గమనించే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ సంతానలేమి సమస్యనే కాదు, సో పింపుల్స్ రావడం కానీ, హెయిర్ ఫాల్ రావడం కానీ, ఇన్సుటిజం కానీ, ఒబేస్ అవ్వడం అండ్ ఆల్రెడీ డయాబెటిక్ అటాక్ అయిన కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పీసీఓడి మదర్స్ కి మాక్సిమం డయాబెటిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో కన్సీవ్ అయినా అబార్షన్ ఈస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఆర్ సో ఈవెన్ దో కేర్ ప్రాపర్ గా తీసుకోకుంటే ఇట్ మే లీడ్స్ టు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్ గా ట్రీట్ చేసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటాయి. చాలా మంది ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు పీరియడ్స్ అయితే రెగ్యులర్గా ఉన్నాయి కదా, మ్యారేజ్ అయిన తర్వాతనే చూస్తామని కూడా వెళ్తూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ లోపల సిస్ సైజ్ పెరిగి ఎనోవిలిటీస్ ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వచ్చి డయాబెటిక్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లం ఉంటే కనుక ఫ్రమ్ రూట్ నుంచి మనం రెక్టిఫై చేస్తే ఫ్యూచర్ సేఫ్టీ ఉండడంతో పాటు సిస్ట్ అనేది కరిగిపోవడం వితౌట్ లాపర్, వితౌట్ ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. గోవిందమ్మ మన్యం జిల్లా నుంచి. గోవిందమ్మ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నాకు మ్యారేజ్ 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే అయితే మేడం గారు కన్సీవ్ అవ్వట్లేదండి. కన్సీవ్ అవ్వడం డేట్ అవుతుంది, మెన్సెస్ వచ్చేస్తుంది. ఓకే ఎన్ని రోజులకు వస్తున్నాయి పీరియడ్స్? 28 రోజులు డేట్ కరెక్ట్ గానే వస్తుంది. ఓకే అవుతుంది. సో మరి 4 years అంటున్నారు కదా, మరి టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? ప్రాబ్లం ఎవరిలో ఉందని చెప్పినారు? అన్ని చేయించుకున్నాం మేడం, కానీ మా ఓకే మొటిలిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఓకే అయితే యాక్చువల్లీ అయితే మీకు అన్ని టెస్ట్ నార్మలే కాబట్టి మీ వల్ల ప్రాబ్లం ఏం లేదంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే ఫాలికల్స్ నార్మల్ గానీ. సో మీ హస్బెండ్కి ప్రాబ్లమ్ ఉంది, అలిగోస్టెనోస్పెర్మియా అంటాం. అంటే కౌంట్ అనేది మనకి 80 to 120 millions అనేది ఉండాలి, బట్ మొటిలిటీ మోర్ దెన్ 60% ఉండాలి. సో అవి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే కౌంట్ పరంగా ప్రాబ్లం ఉంది, మొటిలిటీ కూడా సరిగా లేదు కాబట్టి సో ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. కాబట్టి కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇలాంటి కేసెస్ మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. కౌంట్ 80 millions తో పాటు మొటిలిటీ కూడా మోర్ దెన్ 80% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఉందండి, వైజాగ్ లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇద్దరు కపుల్ కనుక విజిట్ అవ్వండి, డెఫినెట్ గా కన్సల్ట్ అయితే మీకు సొల్యూషన్ వస్తుంది. కొన్ని మంత్స్ రెగ్యులర్ గా కనుక మెడిసిన్స్ వాడితే డెఫినెట్లీ ఎవ్రీ 3 months రిపోర్ట్ చేస్తుంటారు కదా, ఎవ్రీ 3 months రిపోర్ట్ లో మీకు తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కౌంట్ పరంగా పెరుగుతుంది, క్వాలిటీ పరంగా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి. కాకపోతే స్మోకింగ్, డ్రింకింగ్ అనేది ఏమైనా ఉంటే కనుక కొంచెం క్విట్టే చేయాలి. ఎందుకంటే ఇండైరెక్ట్ గా మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కిందకి ఉండే ఛాన్సెస్ ఉంటే ప్రాబ్లమ్ కి అబ్స్టకిల్ ట్రీట్మెంట్ కి అబ్స్టకిల్ గా పరిగణించే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా అవాయిడ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుందండి. సో మెయిన్ గా పీసీఓడికి సంబంధించి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా? దట్టు అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది దీనికి హోమియోపతిలో? యాక్చువల్గా పీసీఓడికి ఇందాక చెప్పిన రీజన్స్ అవైనా కూడా మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్కి పెథలాజికల్ బేస్ తీసుకోవడంతో పాటు కాన్స్టిట్యూట్ సిమ్లింగ్ అంటుంటాం, జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు హోమియోపతి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. అందులో మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు జీసీఎస్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి జెనెటిక్ కాన్స్టిట్యూట్ సిమ్లింగ్ అంటాం కాబట్టి సక్సెస్ రేట్ మనకు మోర్ దెన్ 80 to 90% ఉందండి. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎట్ ద సేమ్ టైం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే లాప్రో కానీ, ఐవే కానీ, ఐవీఎఫ్ అని లేకుండా పెయిన్లెస్, అంటే వాడికి ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా పెయిన్లెస్ కండిషన్లో మెడిసిన్స్తో పాటు మెడిసిన్స్ ద్వారానే మనకు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పేషెంట్ హిస్టరీ తీసుకోవడంతో పాటు, ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ కాబట్టి సో ఈ కండిషన్స్ దారితీయడానికి కారణాలు ఏంటి, సో దాని యొక్క ఇబ్బందులు ఏంటి, హౌ ద పేషెంట్ ఈజ్ రియాక్టెడ్ అట్ ద పర్టికులర్ సిచ్యువేషన్ అన్నది ఇంపార్టెంట్. దాని బేసిస్ తీసుకొని ఏంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రమ్ రూట్ నుంచి మన ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో చికిత్స వల్ల మీకు ఒకసారి మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆల్రెడీ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అయింది. కాబట్టి సెకండ్ ఇష్యూకి మన మోర్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ లేకుండానే ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైవ్ లో ఉన్నారు. పార్వతి రాజమండ్రి నుంచి. పార్వతి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే పార్వతి గారు, చెప్పండి. ఎంతమ్మా? 2 ఓకే, మీ వయసు ఎంత అండి? 25.
అప్పుడే 2 సెక్షన్స్ అయిపోయినాయా? 25 years. 2 థైరాయిడ్ లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? ఏం లేదు. వెయిట్ ఎంత ఉంటారు మీరు? వెయిట్ మేడం 45 మేడం. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయా? అంటే ఒక మంత్ ఒక మంత్ కొత్తగా వస్తుంది మేడం. ఓకే, అంటే బ్యాక్ పెయిన్ అనేది పీరియడ్ టైంలోనే వస్తుందా లేకపోతే రెగ్యులర్గా ఎప్పుడంటే అప్పుడు వస్తుందా? ఓకే, యాక్చువల్గా దాన్ని స్పాండిలోసిస్ అంటాం, లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో చాలా వరకు ఏంటి అంటే మనకు సెక్షన్ చేయడం వల్ల ఏముంది అక్కడ అనస్థీషియా ఎఫెక్ట్ వల్ల మైనర్ ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నీకుంటే కాల్షియం, ఈ విషయంలో అయితే కాల్షియం డెఫిషియన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ 25 to సిజేషన్ సెక్షన్స్ అవ్వడం వల్ల అంటే లంబార్ పంక్చరింగ్ ఇక్కడ చేయడం వల్ల మైనర్ ఇంజరీలో స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లుంబార్ రీజియన్లో డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొట్రూజన్ కానీ ఉండడం వల్ల స్టిఫ్నెస్, సివియర్గా పెయిన్ రావడం, కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం అనేది ఉంటుంది. సో మెడిసిన్స్ వాడడం వల్ల వారికి టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే కనుక మన చికిత్స కనుక వాడితే డెఫినెట్గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఏమైనా తీసుకొస్తే తీయించండి. అట్ ద సేమ్ ఎంఆర్ఐ ఆఫ్ స్పైన్లో లుంబార్ స్పైన్ కనుక తీసుకొస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. భార్గవి జహీరాబాద్ నుంచి. భార్గవి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ భార్గవి గారు, చెప్పండి. అదే మేడం, నాకు 26 years. ఓకే, అయితే నేను పాప కూడా ఉంది మేడం. నాకు 7 years నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఆపరేషన్ కూడా జరిగింది. ఓకే, ఎప్పుడు జరిగింది సర్జరీ? ఎప్పుడు చేసినారు? 4 years బ్యాక్ జరిగింది మేడం. నెక్స్ట్ పాప కోసం చూసుకున్నాను కానీ ఇంకేదో ప్రాబ్లమ్ అసలు ఎక్కడ చూసుకున్నా కానీ తగ్గింది మేడం. పీరియడ్స్ ఎలా వస్తున్నాయి? పీరియడ్స్ ఇప్పుడు 6 months అయితే అసలు పీరియడ్స్ రావట్లేదు మేడం. అందించినా మళ్ళీ రీసెంట్ గా? యోగా ఎక్సర్సైజ్ అది చేస్తున్నాను, చూద్దాం వస్తుందేమో అని. ఓకే, వెయిట్ ఏమైనా పెరుగుతున్నారా? బరువు పెరుగుతున్నారా? వెయిట్ అంతే ఉంది మేడం, 62 ఓకే, యాక్చువల్లీ మీరు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. సో ఇందాక చెప్పే సెకండరీ ఇన్ఫర్టిలిటీ మనం ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా వస్తుంది, ఆ లోపల సెకండ్ ఇష్యూ అయ్యే లోపల కొంతమంది పీసీఓడి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండ్ ఇన్ఫర్టిలిటీ కూడా మన దగ్గర సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. సో పీసీఓడి ప్రాబ్లమ్ సర్జరీ వల్ల కరెక్షన్ అయినా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ల్యాప్లో చేయడం వల్ల క్రష్ చేస్తారు, ఎండోమెట్రిక్ ఫామ్ అయిన సిస్ట్ని క్రష్ చేయడం వల్ల మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ నార్మల్గా ఉండి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ విషయంలో జరిగింది అదే. సో డెఫినెట్గా మనకు సిస్ట్లు కరిగే మెడికేషన్ ఉంటాయి, మెడిసిన్స్తో పాటు అబ్జర్వ్ నార్మల్ కావడంతో పాటు పీరియడ్ రెగ్యులారిటీ వస్తే 6 months ఆఫ్ అమెనోరీ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ కొంతమందికి ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ నవడేస్ కామన్ అయింది. ఒకసారి ఏఎంహెచ్ రిపోర్ట్ అండ్ పెల్విక్ స్కాన్ ఒకసారి కనుక తీయించుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు చేసే యోగా చేసుకోవాల్సింది, ఎందుకంటే సో హార్మోన్ గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్కి నీడ్ ఉంటుంది. మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ కనుక వాడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు బిలో 32 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉంది. స్కాన్ అండ్ ఏఎంహెచ్ రిపోర్ట్ ఒకసారి తీసుకోరండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు పీసీఓడిని ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా మనకు ఇందాక చెప్పినట్టు కాంప్లికేషన్స్ సిమ్టమ్స్తో పాటు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో పీసీఓడి కనుక నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉన్న కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇమ్మీడియట్గా మనకి అనీమిక్ కండిషన్స్ ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్. దానివల్ల ఆయాసం రావడం, రికరెంట్ కోల్డ్ రావడం, మౌత్ అల్సర్స్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో బరువు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి సో వెయిట్ పుట్టన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో, డయాబెటీస్ రావచ్చు, థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందికి ఆఫ్టర్ 10 cases ఆఫ్ పీసీఓడి వెయిట్ పుట్టన్ అయిన వాళ్ళకి 6 to 8 cases ఇట్ మే టర్నింగ్ ఇంటూ డయాబెటిక్ కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సంతానలేమి సమస్యకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంటాయి. ఎదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ. అంటే ప్రైమరీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, అసలు సెకండరీ అంటే కనుక ఏదో ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో సెకండ్ మంత్ థర్డ్ మంత్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఓవ్యులేషన్ క్వాలిటీ అని ఉండకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హిర్సుటిజం, అకాంతోసిస్, నైగ్రికెన్స్ వల్ల స్కిన్ ప్రాబ్లం ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ బాడీ ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆంపిల్స్లో కానీ నెక్ సివియర్గా బ్లాకిష్ పిగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం నథింగ్ బట్ హిర్సుటిజం అంటూ ఉంటారు. సో బాడీ హెయిర్ ఎక్కువ పెరగడం వల్ల కూడా సోషలైజేషన్ వాళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. హెయిర్ ఫాల్తో పాటు అలోపేషియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మినిమం హెయిర్ ఫాల్తో పాటు ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోతే టోటల్గా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాల్ హెడ్ టైప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 1 lakhలో 1 or 10 cases అయినా కూడా నెంబర్ ఆఫ్ పీసీఓడి కేసెస్ మే లీడ్స్ టు క్యాన్సరస్ కండిషన్ దారితీసే అవకాశాలు ఉంటాయండి. సో ఇందాక చెప్పినట్టు చాక్లెట్ సిస్ట్ లాగా మారితే ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ ఏఎంహెచ్ డౌన్ అయిపోయి ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఎర్లీ మెనోపాజ్ వస్తే కూడా, సో మెనోపాజ్ ఎర్లీగా రావడం వల్ల కూడా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ రావడంతో పాటు ఆర్థరైటిస్ అంటే ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఎర్లీగా బాడీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయ్యే ఛాన్స్, ప్రతి ఒక్క కేసుకి అన్ని ప్రాబ్లమ్స్ రావాలని లేదు. దాన్ని ఎంత ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. దీనికి మెడిసిన్ పార్ట్ ఎంత అవసరమో మేనేజ్మెంట్ పార్ట్ కూడా అంతే అవసరం అండి. ఫ్రమ్ పేషెంట్ సైడ్ కూడా సపోర్ట్ అవసరం ఉండే ఛాన్సెస్ ఉండేది. ఎందుకంటే ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి గ్రాడ్యువల్గా వెయిట్ పుట్ అని అవుతుంటారు. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్, ఆ విధంగా అయితే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అంటే సిటీలో అయిన తర్వాత 30+ తర్వాత మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ లేడీస్. అంటే అలా చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్స్ ఉందంటారు? లేట్ మ్యారేజెస్ కూడా మేజర్ కన్సర్న్ నవేడేస్ పెరిగే కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అండ్ కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్ ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కెరీర్ ఓరియంటెడ్ ఓకే గుడ్, బట్ స్టిల్ సో 30 to 35 years తర్వాత అంటే మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది ఏంటంటే ఫీమేల్స్లో ఓవెరియన్ క్యాపబిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ షీ క్రాస్ 32 years అంటే ఎవ్రీ ఇయర్కి సో అండాశయం క్యాపబిలిటీ సామర్థ్యం 1 to 2% తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీవే 30+ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే లేట్ ఫర్టిలిటీ లేట్ వల్ల కూడా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పీసీఓడి సమస్యలు అయ్యే రావడం, హైపోథైరాయిడ్ సమస్యలు రావడం, డయాబెటిక్ సమస్యలు రావడం అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లేట్ మ్యారేజ్లో లేట్ కన్సీవింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న చిల్డ్రన్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ ద సెన్స్ అంటే 19-20 years అని కాకుండా 23-24 years మ్యారేజ్ చేసుకొని బిఫోర్ 30th లోపల ఒక చైల్డ్ కనుక కన్సీవ్ అయిపోతే సో అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. బాడీ అంటే హార్మోన్స్ అకస్టం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చేంజెస్ అనేది అకస్టమెంట్స్ ఉంటాయి. సెకండ్ ఇష్యూ 30 or 32 years కూడా ప్లాన్ చేసిన దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీని వన్స్ 32 తర్వాత కనుక అయితే కనుక ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓవెన్ తగ్గపిల్లి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఏమేజ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో షార్ట్ కట్ మెథడ్స్ మే లీడ్స్ టు అదర్ కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎర్లీ అంటే ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఎర్లీగా విత్ మెడిసిన్ ఇండ్యూస్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు స్కోప్ విత్ ఎనీ అదర్ మెడిసిన్స్ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ రేట్ తగ్గి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో నార్మల్ డైన్ టైంలో మ్యారేజ్ చేసుకొని కనుక బిఫోర్ 30 మనం కన్సీవ్ అయితే మాత్రం ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అండ్ మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నీడ్ నాట్ గో విత్ అండ్ IVF అండ్ IA లాంటి ప్రొసీజర్స్ వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఉంటుందండి. ఓకే అండి, PCOD గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.